పగలగొట్టారా లేకపోతే ముందే పగలగొట్టారా? మేము కొంతమంది వేసారు, కొంతమంది వేయలా. వేయటానికి లైన్ లో ఉండరు. ఈ గొడవ అవుతుండేసరికి వేయటానికి వచ్చిన వాళ్ళు వేసేవాళ్ళు మొత్తం బయట కూరుకొచ్చాను. కాకుండా ఓన్లీ గ్రామస్తులు పాల్వాయికి సంబంధించినటువంటి టీడీపీకి సపోర్టర్స్ ఎమ్మెల్యే పైన దాడి చేశారు, కొట్టారు అనేది మాత్రం ఆ రోజు వచ్చింది కదా. ఇంకా మమ్మల్ని అట్ట చేయాలని బెదిరియటమే కదండి మరి. అది కొట్టారా నిజంగానే ఎమ్మెల్యేని? ఎమ్మెల్యే కొడతామండి ఎవరన్నా? ఎమ్మెల్యే అంత టోళ్ళని కొట్టగలిగా మాత్రం పోలమా మేము? కార్ల పైన దాడి రాళ్ళేసి కర్రలు అంటే ఈ ఒత్తోళ్ళు బత్తోళ్ళు మా గెరికి తీళ్ళ తలకాయ బయలు గుడ్డలు మొత్తం రక్తం మయం. ఆ నెత్తురు భయానికి ఇంకా మనల్ని కూడా చంపుతాడు, మనల్ని కూడా చేస్తాడు. ఆయన ఒక్క మాటల్లో ఆయన చేయాలి. ఆయన ఎనికిడితే ఆ తుర్కా కిషోర్ అంట ఎవడెవడో 2 మోపులు కర్రలు తెచ్చి అక్కడ పడేసి ఈయన ఈవీఎం పగలు కొట్టి పోయేటప్పుడు మా మీద వాళ్ళు దాడి చేసిపోయారు. అప్పుడు దాకా మమ్మల్ని వాళ్ళు ఏం చేయలేదు. కానీ పగలగొట్టి పోయేటప్పుడు వాళ్ళు ఎదురురికి వచ్చారు. కర్రల బర్రలు ఎదురురికి వచ్చేసరికి గిన్నె కొట్టేటప్పుడు మా వాళ్ళు కూడా 4 ఉన్నారు, మగవాళ్ళు కూడా ఎవరు లేరు. సీఏ గారు వస్తున్నారు నీటి పోయారు. మేము ఈ మగవాళ్ళు 4 దెబ్బ తగిలితే ఆమె, నేను, ఇంకొక అమ్మాయి, మా అమ్మాయి, మేము 4 మేము ఉరికినాం. ఈ పిల్లలకి దెబ్బ రాండి వాళ్ళు దగ్గరికి బాబాకండి, కొడితే కొట్టారని రమ్మని మా వాళ్ళని మేము లాక్కుంటున్నాం. లాక్కుంటుంటేనే వాళ్ళు ఇంకా వేసేసారు. ఇంకా వేసేసేసరికి ఈ పిల్లలు చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం మన వాళ్ళని చంపుతున్నారని అప్పుడు తలా ఒక రాయి ఎవడెవడో చూడొచ్చిన వాళ్ళు వీళ్ళు చుట్టూ గమ్మి రాళ్ళు వేసేసరికి ఆ తుర్కా కిషోరు, ఆ వడ్డె ముక్కంటి వాళ్ళు ఎవరెవరో పిల్లలందరూ కలిసి ఇంకా ఎమ్మెల్యే వేసుకుని, ఎమ్మెల్యే కార్ డ్రైవర్ కూడా పేరు నారాయణ రెడ్డి ఏమన్నట్ట, అంజిరెడ్డి అన్నోడైతే పాపం మా పిల్లలను కూడా 2 బాధిండు. మళ్ళీ వాడిని వడ్డె ముక్కంటి అన్నోడు కింద పడదోసి ఎమ్మెల్యేని తీసుకొని పోతే మేమే మంచినీళ్ళు దాపి మళ్ళీ కారులో వేసి చచ్చిపోతాడని భయం పుట్టి మేమే మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఇంటికాడికి ఏరే వాళ్ళ కారిచ్చి పంపించాం. మేము చంపే వాళ్ళని చేసేవాళ్ళం అయితే ఆయన ఏం చేయకుండా వదిలిపెడతాం. మన కొద్దు తగాదలు ఇవన్నీ వద్దని పంపించేసినాం. వాళ్ళు రావడం వల్లే ఘర్షణ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి రావటమే గొడవలైంది, లేకపోతే కావు మా ఊళ్ళో. అప్పుడు దాకా ప్రశాంతంగా జరిగింది. 3 గంటలు ఉన్నాడు ఎమ్మెల్యే. మా ఊర్లోనే ఉంటా, అసలు ఇంకా అతను ఏ ఊరు బాగాలేదు. ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జరిగినటువంటి వ్యక్తిగత అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట, కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది గ్రామంలో ప్రస్తుతం సిచ్యువేషన్? ఎలా ఉంది? భయంగా ఉందండి. భయం. ఆ రోజు నేను కూడా ఉన్నా, మా అమ్మ మా తమ్మటి ఏళ్ళు చూపించుకుని మేము అంత చూస్తాం ఈ టీడీపీ వాళ్ళ అది ఇది అంటుంటే ఏందండి అట్ట అంటారంటే, పోండి అసలు మీరు ఆడవాళ్ళు ఎమ్మెల్యే పదవిలో ఉన్నోండి మీరు అడ్డుకునేది ఏందని ఎగబడ్డాడు. ఇంక భయపడి మగ అక్కడ కారు ఎత్తండి తీయండి వాళ్ళ అంతు చూడాలని కర్రలు అన్ని ఉన్నాయి వాళ్ళ కాడ, కత్తులు. మా కాడ అసలు ఏం కార్లలోనే ఉన్నాయి. వాడు తురకా కిషోర్ అన్నాడు, వాడు రాండ్రా వీళ్ళంతా చూద్దాం ఇవ్వాల అన్నాడు. కారు ఎత్తేసరికి అన్ని ఉన్నాయి. గబాగబా మా గిరిబావకి దెబ్బ తగిలింది, మేమందరం ఉరికినాం. ఎమ్మెల్యే కొట్టారా? ఆయన్నే. ఆయన బూత్ లో నుంచి బయటకు వచ్చాడు. ఆయన అమ్మటి మేము ఉరికినాం. మా అత్త, మా అమ్మ, నేను ఉరికినాం. మా తర్వాత మా బావని. తర్వాత ఎస్ఐ ఏందంటే, ఏందమ్మా నువ్వు టీడీపీ నాయకురాలివా అంటాడు. పేరు చెప్పు అని కూడా మా అక్క లాక్కు పోలీసు ఎస్ఐ ఒక ఆయన నారాయణ రెడ్డో ఎవరు అని అంట. ఏందంటే అట్ట ఎక్కబాడుతుంటే మీరు బోరంటే, ఏందమ్మా పోయేది అంతా మీరే చేసేది, ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళకి ఏం పని ఇక్కడ, లోన బోండి పోలింగ్ కాడికని నెట్టిండు. ఇంక ఊరికినాం అందరం. ఇంక దెబ్బలు భయపడి ఇప్పటికి కూడా భయపడుతూనే ఉన్నాం. మేమే 3 ఉన్నప్పుడు ఏం సార్ మీరు పక్కోబండి అంటే ఏందంటే ఏళ్ళు చూపిస్తున్నాయి మా అమ్మకి. అప్పుడు నేను ఏం సార్ ఇట్ట అంటున్నారు, మీ తెలియదు పోండి పక్కోబండి. మరి 3 గంటలు ఉన్నాడు మా ఊర్లో అని ఇంకా మేము అన్నాం. ఇంకేం చేస్తాం, ఆయన పెద్ద పదవులు వాళ్ళకి అన్నీ ఉండి మేమేం మాట్లాడగలుగుతాం? ఆడవాళ్ళం మేము అప్పటికి మాట్లాడుతూనే ఉన్నాం. ఏళ్ళెట్ట చూపిస్తండి మీరు చూపిస్తుండగా. ఇంకా అదే జరిగింది. ఇంకా మీరమ్మా ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఉంది అసలు? ఆయనే దౌర్జన్యం చేసి మా మీద ఎగబడేటట్టు ఉన్నాడు. మేమే అదురు పోయి ఉరికి పారాల్లో పోయి ఆ రోజు దానుకున్నాం. వాళ్ళే రాళ్ళు వేస్తారు. మేమేం చేయగలిగినాం? మేము అదురు పోయి వాళ్ళు ఇవాళ కత్తులు తీసుకొని వస్తాం, రేపు కత్తులు తీసుకొని వస్తాం. వాళ్ళు అదురు పుచ్చుతుంటే మేము వెళ్ళకున్నాం. మీకు కూడా ఫోన్లు వస్తున్నాయి ఊర్లోకి? మాకు కూడా వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే పనే మాకేమున్నాయి? ఫోన్లు చేసి మీ ఇవాళ వస్తాం, మీరు మేము బడవటానికి వస్తాము, రాళ్ళు వేస్తాము, ఆ ఊరోళ్ళు వస్తాము, ఈ ఊరోళ్ళు వస్తాము అని చెబుతారు. పాలవాయి గిట్ల దవంసం చేస్తాము, ఆడవాళ్ళ మగవాళ్ళని గుంజేస్తాము అని మామూలు దౌర్జన్యం చేయటంలా. ఎస్ఐయే దౌర్జన్యం చేసి మా బైకులు బయగలేయటం, ఆడ మా మీద కర్ర చూపించటం. మా బైకులు ఇంటికాడ బైకులే తీసి ఇసిరిసిరి నూకిండు. మరి ఆ ఎస్ఐ మరి ఏం మనిషో ఏమో మరి ఆ రోజే మేము అదురు పోయి లోపల పోయినాం.
ఇంకా జరిగేది ఏం లేదు. ఇంకా దాడి చేసింది ఆయనండి. ముందు ఫస్ట్ కారులో కర్రలు రాళ్ళు వేసుకొచ్చింది తను. ఒకసారి ఏజెంట్ అయినప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి, కరెక్ట్ అది. అలాంటిది రెండోసారి వచ్చి మళ్ళీ మూడోసారి గొడవ చెయ్యాలనే ఉద్దేశంతో తను కారులో కర్రలు రాడ్లు మరి కత్తులు అన్ని వేసుకొని వచ్చి ఆ పని చేసి వెళ్ళారు. అసలు బూత్ లో పోయి చెక్ చేసుకొని రావాల్సిన ఆయన బూత్ లో పగలగొట్టేటప్పుడు ఎస్ఐ గారు బయటే ఉన్నారు. ఏజెంట్లు ఇద్దరు గొల్లమారి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి పగలగొట్టించాడు దాన్ని. పగలగొట్టినాక ఆయన బయటకు వచ్చినప్పుడు గిరి అనే అతను లోపల ఎగబడ్డాడు. ఆ కచ్చ లోపల ఆ కచ్చ బయటకు తీసుకొచ్చి ఆయన పగలగొట్టారు. పగలగొట్టాక ఆయన ఒంటి నిండా నెత్తురు చూసి మా వాళ్ళు ఆయన మీదకి ఎదురు తిరిగారు. అంతేగాని మాకు గొడవ చేయాల్సిన పరిస్థితి అసలు లేనే లేదు. అది కూడా కాకుండా నిన్న ఒకటి సీసీటీవీ ఒకటి వచ్చింది, ఎమ్మెల్యే లోపలికి వెళ్ళటం, ఆ ఈవీఎంను పగలగొట్టడం. అది ఆ రోజు ఆయన రావటం కూడా అగ్రెసివ్గా వచ్చారా, లేకపోతే కూల్గా ఓన్లీ ఒక అభ్యర్థిలాగా వచ్చారా, ఎట్లా? ఫస్ట్ 2 times కూల్గానే వచ్చారండి. థర్డ్ టైం ఏం జరిగింది, ఫస్ట్ బూత్ లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అక్కడ పగలగొట్టడానికి కుదరలా. తర్వాత సెకండ్ బూత్ లోకి వెళ్ళారు. బూత్ లోకి వెళ్ళాక అక్కడ ఒక మనిషే ఉండేసరికి వాళ్ళ ఏజెంట్ దగ్గర పెట్టించుకొని పగలగొట్టారు. పగలగొట్టి ఇంక బయటకు వచ్చేసి వాళ్ళకి సైకిల్ చేసేసరికి తురకా కిషోర్ అనేవాడు, ఇంకొకళ్ళు డ్రైవరు మొత్తం కలిసి ఆ పని చేశారు. ప్రధానంగా ఇప్పుడు భయభ్రాంతులు గురవటం కానీ ఇవన్నీ ఇప్పుడు అసలు మీరేం కోరుతున్నారు? ఎమ్మెల్యే కూడా బెదిరిస్తున్నారు అంటున్నారు కదా, మీరు గ్రామస్తులు ఏం అనుకోరుతున్నారు? మా గ్రామానికి రక్షణ కావాలండి. మా మగాళ్ళని ఏది లేకపోయినా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా భయపడకుండా ఊళ్ళో గ్రామంలో ఒక్కళ్ళు లేరు. మగాళ్ళు ఉండటానికే భయపడుతున్నారు, ఏం చేస్తారా అని. పోలీసులు వాళ్ళు కూడా చెప్తున్నారు రాలేదు. నిజంగా రాలేదా? ఎవరితో మాట్లాడలేదా పోలీసులు? వచ్చి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారండి. ఈ తర్వాత జరిగిన విచారణ కోసం అధికారులు మమ్మల్ని వచ్చి అడగలేదు, ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఊళ్ళో సెక్యూరిటీకి అయితే పంపించారు 20 మందిని, ఊళ్ళోనే ఉంటున్నారు. ఇది ప్రధానంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా బాధాకరంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కనీసం అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే మాపైనే దౌర్జన్యంగా రావడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ఆ రోజు ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ పేరుతో వచ్చారు తప్ప మాకు ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పాల్వాయి గేట్ నుంచి. ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎమ్మెల్యేని ఎదుర్కోవడం కూడా జరిగింది. ఎందుకు ఎదుర్కొన్నారు? ఆ రోజు ఏం జరిగింది? ఒకసారి వచ్చి వెళ్ళాడండి, వెళ్తే బాగానే ఉంది. మళ్ళీ రెండోసారి ఫోన్లు చేసి పిలిపించారు. ఫోన్లు చేసి పిలిపించిన తర్వాత మేము ఉన్నాం, ఓట్లేదు రమ్మని ఎమ్మెల్యే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు రావటానికి భయపడుతుంటే ఇంక తర్వాత ఏం చేశారు, మా మగాళ్ళ మీదకి కర్రలు రాళ్ళు అన్ని తీసుకొని ఎగబట్టం చేశారు. లోపలేమో ఈ అమ్మని పగలగొట్టాడు. మా మనిషికి దెబ్బ కూడా తగిలింది. ఆ తర్వాత మేమందరం ఎగబడి ఆయన మీదకి ఎగబడే వరకు మీ అంత చూస్తాను, మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని ఊళ్ళో ఉంచను, గేట్ ధ్వంసం చేస్తాను, పెట్రోల్ పోసి తగలబెడతాను అని 3 రోజులు ఇప్పుడు వస్తున్నా అని ఫోన్లు చేయటం. పెద్ద కాలువ దాకా వచ్చాను, పెట్రోల్ బంక్ దాకా వచ్చాను అని అట్ట బెదిరిస్తున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు నుంచి అట్ట బెదిరిస్తుంటే మేము కూడా భయపడ్డ తర్వాత మా మగాళ్ళ నుంచోని ఇట్లా నీళ్ళు దానిట్లేదు, మిమ్మల్ని చంపుతాం పొడుస్తాము అని అంటున్నాడు. అన్న తర్వాత మేము కూడా ఎగబడ్డాం వాళ్ళ మీద. ఎగబడ్డ తర్వాత మా వాళ్ళకి రాళ్ళు ఇసురేను మా వాళ్ళ దగ్గర ఏమీ లేవు అసలు. మేము ఓట్లు వేయటానికి వెళ్ళాం, అన్ని వాళ్ళు తెచ్చుకొని కారుల్లో అవన్నీ తీసి మా మగాళ్ళ మీద ఎగబడి రాళ్ళేను, కర్రలు తోడుకొట్టడం, కత్తులు తీసుకోను అట్ట చేశారు. అంటే ఆ రోజు ఎమ్మెల్యే లోపలికి రావటం, ఈవీఎం పగలగొట్టడం చేశారు కదా, అసలు ఎందుకు? అంటే ఆ రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. జరిగిందా? రిగ్గింగ్ ఏం జరగల, అసలు రిగ్గింగ్ ఏం జరగల.